ఈ భూమి మీద తొలి మస్జిద్ ఎవరు నిర్మించారు? ఖురాన్ హదీస్ ద్వారా నిజాలు తెలుసుకుందాం. ప్రతి ముస్లింకి మస్జిద్ అంటే ఇబాదత్ స్థలం మాత్రమే కాదు, అది అల్లాహ్తో ఏర్పడే సంబంధం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా భూమి మీద తొలి మస్జిద్ ఎవరు నిర్మించారని, ఎక్కడ నిర్మించారని, మరియు రెండవ మస్జిద్ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఖురాన్ మరియు హదీస్లో స్పష్టంగా ఉంది. ఈ భూమి మీద తొలి మస్జిద్ మస్జిదుల్ హరాం, అంటే సౌదీ అరేబియాలోని మక్కా పట్టణంలో ఉన్నటువంటి కాబా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, భూమి మీద తొలి మస్జిద్ మస్జిదుల్ హరాం కాబా, రెండవది మస్జిదుల్ అక్సా. నేను అడిగాను వీటి మధ్య ఎంతకాలం తేడా ఉంది? ఆయన చెప్పారు 40 సంవత్సరాలు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 3366, సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 520. ప్రపంచంలో మొదటి మస్జిద్ మక్కాలోని కాబా షరీఫ్. దీనిని ప్రవక్త ఆదం అలైహిస్సలాం అల్లా ఆజ్ఞతో నిర్మించారు. తర్వాత కాలంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఆ పాత పునాదుల మీద తిరిగి నిర్మాణాన్ని చేపట్టారు. ఖురాన్ ఈ విధంగా సాక్ష్యం ఇస్తుంది. నిజంగా మానవుల కోసం నిర్మించబడినటువంటి తొలి ఆరాధన ఆలయం అది మక్కాలోనే ఉన్నది. అది బర్కత్ అంటే శుభాలతో నిండినది, ప్రపంచానికి మార్గదర్శనం. సూర్య ఆలే ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 96. ఇక కాబా అనేది భూమి మీద మొదటి మస్జిద్. అల్లా ఆదేశంతో ఆదం అలైహిస్సలాం వారు నిర్మించారు. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం దానిని పునర్నిర్మించారు. ఇక రెండవ మస్జిద్ మస్జిదుల్ అక్సా, జెరూసలేం. మొదటి మస్జిద్ నిర్మించినటువంటి 40 సంవత్సరాల తర్వాత ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం లేదా ఆయన సంతతిలోని వారు మస్జిదుల్ అక్సాను స్థాపించారు. దీనిని బైతుల్ ముఖద్దిస్ అని కూడా పిలుస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా అంటే మేరాజ్ యాత్ర ఈ మస్జిద్ నుంచే ఆకాశయానం ప్రారంభించారు. ఇది ఇస్లాం చరిత్రలో అత్యంత పవిత్రమైనటువంటి స్థలాల్లో ఒకటి. ఈ మస్జిద్ నిర్మాణ చరిత్ర దశల వారీగా చూసినట్లయితే, 1. ప్రవక్త ఆదం అలైహిస్సలాం కాలం మస్జిదుల్ హరాం యొక్క పునాదులు అల్లా ఆదేశంతో వేయబడ్డాయి. ఆదం అలైహిస్సలాం మరియు ఆయన సంతతి వారే మొదట దానిని నిర్మించారు. ఇక 2. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కాలం ప్రళయం తర్వాత ఆ నిర్మాణం నశించింది. తర్వాత మళ్ళీ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ పునాదులను గుర్తించి తిరిగి కట్టారు. 3. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం మేము ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ను కాబా పునాదులు కట్టమని ఆదేశించాము. సూరే అల్ బఖరా 2 ఆయత్ 127. ఆయన మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఈ మస్జిద్ను నిర్మించారు మరియు దాని సమీపంలో హజరే అల్ అస్వద్ బ్లాక్ స్టోన్ ఉంచారు. మస్జిద్ యొక్క అర్థం ఇస్లామిక్ పర్స్పెక్టివ్లో మస్జిద్ అనే పదం సజ్దా చేసే స్థలం. అయితే అల్లా దృష్టిలో ఒక విశ్వాసి కోసం భూమి అంతా కూడా మస్జిద్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. భూమి అంతా నాకు మస్జిద్ మరియు పవిత్రమైనదిగా చేయబడిందని చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 335, సహీ ముస్లిం హదీస్ నంబర్ 521. అంటే ఎక్కడ సజ్దా చేసినా అది ఒక ఇబాదత్ స్థలంగానే పరిగణించబడుతుంది. కానీ భూమి మీద మొదటి పవిత్ర ఇబాదత్ స్థలం కాబా మస్జిద్ అల్ హరాం. మస్జిదుల్ హరాం యొక్క మహిమ ఏంటంటే, 1. ఇది మొదటి మస్జిద్, అల్లా ఆదేశంతో నిర్మించబడింది. 2. ఇది తవాఫ్, హజ్, ఉమ్రా, సజ్దా జరుగు స్థలము. ఇక 3. ఒక్క నమాజ్ ఇక్కడ చదివితే ప్రవక్త చెప్పారు, మస్జిదుల్ హరాం యొక్క నమాజ్ ఇతర మస్జిద్లో 1,00,000 నమాజుల కంటే గొప్పది. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1406. ఇక కాబా అనేది కేవలం రాళ్ల కట్టడం కాదు, అది విశ్వాసానికి, ఏకేశ్వర ఉపాసన మరియు సమానత్వానికి ప్రతీక. ఇది భూమి మీద తొలి మస్జిద్. ఇక ఇస్లాంలో పవిత్రమైనటువంటి మరో మస్జిద్ మస్జిదే నబవి. క్రీస్తు శకం 622లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వలస వచ్చిన తర్వాత నిర్మించినటువంటి మస్జిద్ ఇది. మక్కాలోని మస్జిదుల్ హరాం తర్వాత ఇస్లాంలో రెండవ అత్యంత పవిత్ర స్థలం. ప్రారంభంలో ఇది చాలా విశాలంగా బహిరంగ నిర్మాణంగా ఉండేది. కాలక్రమేణా ఖలీఫాలు మరియు రాజులు దీన్ని విస్తరించి అలంకరించారు. ఇది ప్రవక్త సమాధి స్థలంగా, అలాగే అబూబకర్, ఉమర్ రదియల్లాహు అన్హు వారి సమాధులుగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ భూమి సహల్ మరియు సుహైల్ అనే 2 అనాథ సోదరుల యాజమాన్యంలో ఉండేది. వారు దానిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విక్రయించి మసీదు నిర్మాణానికి దానం చేశారు. దీన్ని మట్టి ఇటుకలు మరియు తాటి చెట్లతో చేసిన సరళమైన గోడలు, పై భాగం తాటి ఆకులతో కప్పబడిన బహిరంగ స్థలం. ఇది ప్రజలు నమాజ్ చేసేందుకు, సమావేశాలు జరిగేందుకు ఉపయోగించబడేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఇటుకలు మోసి రాళ్లు పేర్చుతూ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఆయన సహచరులను కూడా నిర్మాణంలో పాల్గొనమని ప్రోత్సహించారు. మసీదులోని ఒక మూలలో సుఫా అనే ఒక నీడ ప్రాంతం ఏర్పాటు చేయబడింది. ఇది పేద సహచరులు, విద్యార్థులు మరియు ఆశ్రయం లేని విశ్వాసులకు నివాస స్థలంగా ఉండేది. ఈ మస్జిద్ ఉమ్మయాద్, అబ్బాసిద్, ఒట్టోమన్ పాలనలో
విస్తరణ చేయడం జరిగింది. ప్రతి కాలంలో కొత్త గోడలు, మినారులు, కప్పులు, అలంకరణలు జోడించబడ్డాయి. ఆధునిక కాలంలో ఈ మసీదు విస్తరణ గణనీయంగా జరిగింది. ఎయిర్ కండిషనింగ్, లైటింగ్, ఆటోమేటెడ్ గొడుగులు, అధునాతన మార్బల్ ఫ్లోరింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ మసీదు సామర్థ్యం లక్షల మంది ప్రార్థనలు చేయగల స్థాయికి పెరిగిపోయింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద మసీదుగా ఇది పరిగణించబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, నా ఈ మస్జిద్లో చేసిన ఒక నమాజ్ ఇతర మస్జిద్లో చేసినటువంటి 1000 నమాజుల కంటే ఉత్తమమైనది. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1190. ఇస్లాంలో పవిత్రమైనటువంటి ప్రాచీన 3 మసీదుల గురించి తెలియజేశాను. ఇంకా ఇలాంటి సమాచారం మీకు ఏదైనా కావాలంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఏ అంశంపై వీడియో చేస్తే బాగుంటుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇస్లాం యొక్క సరైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.